ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. పేరుకు జనసేన ఎమ్మెల్యే ఉన్నా అసలు అధికారం మాత్రం టీడీపీ నేత చేతుల్లోనే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ విశ్వనాథనాయుడు మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగ సమరంగా మారింది. దీంతో రైల్వే కోడూరు టీడీపీలో నువ్వా నేనా అనే రాజకీయం నడుస్తోంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయ పరిణామాలు కూటమి పార్టీల్లోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన ముక్కా రూపానందారెడ్డి నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించాలి అనే లక్ష్యంతో ముందు నుంచి పావులు కదుపుతూ వచ్చాడు. తన అనుచరుడు అరవ శ్రీధర్ను జనసేనలో చేర్చి అదే పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నాక నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా అధికారం చలాయిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఎన్నికైనప్పటికీ నియోజకవర్గంలోని రాజకీయ పరిపాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు మాత్రం ముక్కా రూపానందారెడ్డిదేనన్న చర్చ నియోజకవర్గంలో ఉంది. తిరుమల సిఫార్సు లేఖల నుంచి స్థానిక నిర్ణయాలు, ఇసుక వ్యవహారాల వరకు అన్ని రూపానందరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితితో ఎన్నో ఏళ్లుగా టీడీపీని నడిపించిన మాజీ ఇన్ఛార్జ్ విశ్వనాథనాయుడి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తమలాంటి నాయకులను పక్కనబెట్టి ఇటీవల ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడు పూర్తి పెత్తనం చెలాయించడం ఏమిటి అని విశ్వనాథనాయుడు వర్గం ప్రశ్నిస్తోంది. ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు అని ఆరోపిస్తూ రూపానందారెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా విశ్వనాథనాయుడు వర్గం రంగంలోకి దిగింది. దీంతో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారాయి. ఇదే సమయంలో చిట్వేలి మండలం నుంచి భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని రూపానందారెడ్డిపై ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేస్తోంది. రోజుకు వందలాది లారీలలో ఇసుకను చెన్నై, బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు అని ఆరోపిస్తూ ఇసుక లారీలను అడ్డుకుని టీడీపీ నేతలే నిరసన చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తూ ముక్కా రూపానందారెడ్డి వర్గం హల్చల్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వనాథనాయుడు పాత తరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను మళ్లీ ఏకం చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు తన రాజకీయ, ఆర్థిక ఆధిపత్యానికి ఎలాంటి భంగం కలగకుండా రూపానందారెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ అంతర్గత పోరులో కూటమి నేతల మధ్య పరస్పర ఆరోపణలు, ఇసుక వ్యవహారాలపైన వస్తున్న విమర్శలు మరింత చర్చనీయాంశంగా మారాయి. పేరుకు జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయినప్పటికీ రాజకీయంగా మాత్రం టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య సమరమే ప్రధాన చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.